పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది ఈ రోజుకి 14 రోజులైంది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో మాత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్టు అనేది ఎవరు ఏ కేసులో అయినా సరే పోస్ట్ మార్టం రిపోర్టు 3వ రోజు ఇచ్చేయాలి. ఇన్ని రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్టు లేట్ అవ్వడానికి కారణం ఏంటి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ప్రవీణ్ పగడాల భార్య ఈ ఇన్వెస్టిగేషన్ను, పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని చెప్పింది కాబట్టి మనకి ఇంకేమీ భయం లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. మరి అటువంటి ఆవిడ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టుగా 14 రోజులైనా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? చంద్రబాబు గారు మీరు ఏమన్నా రహస్య ఆదేశాలు ఇస్తున్నారా? ఎందుకు రాలేదు? ఏంటి మర్మం? మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము ఇది హత్య అని. పోలీస్ డిపార్ట్మెంట్ని దీన్ని ఎలాగన్నా సరే దీన్ని యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలని చూస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత త్వరితగతిని మీరు చూసుకుంటే, ఎంత త్వరితగతిని ఈ దర్యాప్తుని పూర్తి చేసి ప్రజలకు ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అంత శ్రేయస్కరం. మీరు లేట్ చేసే కొలది చాలా వదంతులు వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, అన్నిటికన్నా దారుణ విషయం ఫేక్ వీడియోలు. ఫేక్ వీడియోలు ఐజీ గారు వార్తా ఛానల్లో వస్తున్నాయన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఫేక్ వీడియోలు తీసుకుని చాలామంది చాలా రకాలుగా కథలు వెళ్ళారు. ఆయన ఒక తాగుబోతని, అదని ఇదని, అన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పేసి చెప్పారు. ఆ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసిన టీవీ ఛానళ్ళ మీద కానీ, లేదంటే వాళ్ళకి అందజేసిన వ్యక్తుల మీద కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పోలీసులే ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు. ఇదిగో ఈ వీడియో రిలీజ్ అయింది, దాంట్లో ప్రతి వీడియోనికి కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వీడియోని విశ్లేషిస్తుంది. ప్రతి వీడియోలో కూడా ఏ వీడియో తీసుకున్నా దాంట్లో లోపాలు ఈజీగా కనిపెడతా ఉన్నారు. బండి ఒకటి కాదని, మనిషి ఒకరు కాదని. నేను ఫస్టే చెప్పాను, కొవ్వూరు నుంచి డ్రైవ్ చేస్తున్న మనిషి ఆయన కాదు. తర్వాత నిన్న పోలీసులకు ఒక మాట చెప్పాను, మీరు ఎంతసేపు యాక్సిడెంట్ అయిపోయిందన్న కోణంలో చూస్తున్నారు. ఎవడన్నా చంపేసి అక్కడ పారేసి అడికి ఏ చిన్న దెబ్బలు తగులుతాయి కదా, అలాగా దిగినప్పుడు మీరు ఏమన్నా హాస్పిటల్స్ని 11:40 తర్వాత దగ్గరున్న హాస్పిటల్ కానీ చుట్టుపక్కల హాస్పిటల్ కానీ ఎవరన్నా మీరు జాయిన్ అయ్యారా, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారా అని అడిగాను. చేయలేదండి. స్వయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చెప్పారు నాకు, ఐఓ, అలాగే రాజారావు సిఏ కూడా చెప్పాడు. అంటే కనీసం ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేసుని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేయాలి. అటువంటిది ఒకవేళ వీళ్ళు ఎంతసేపు యాక్సిడెంట్ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలని మొత్తం 24 గంటలు దాని మీద దృష్టి పెడుతున్నారు తప్పితే పోలీసులు ఇంకో యాంగిల్ అన్నది వాళ్ళు ఎక్కడ కూడా చూడట్లేదు. ఫేక్ వీడియోలు వచ్చినాయి. ఫేక్ వీడియోలు ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు మత సామరస్యాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, దీని గురించి ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారంటే దాని దర్యాప్తు లేదు. ఇప్పుడు ప్రెస్ మీటు ఖచ్చితంగా ఈ కేసుని రీపోస్ట్ మార్టం చేయిస్తాను హైదరాబాద్లోని. ఆ రోజు ఇవ్వాల్సిన రిపోర్టు వెంటనే ఆపేశారు. ఎందుకు ఆపేశారు? నేను మళ్ళీ ఒక రోజున ఒక 2-3 రోజుల క్రితం ఐజీ గారు ఏదో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈరోజు విడుదల చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అదే రోజున
రీపోస్ట్ మార్టం చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి, హైదరాబాద్లో నేను రీపోస్ట్ మార్టం చేస్తాను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఎస్పీకి కలెక్టర్కి పెట్టాను. దాంతో అది ఆపేశారు. ఎందువల్ల? నేను లెటర్లు ఇచ్చి రీపోస్ట్ మార్టం చేయిస్తాననేటప్పటికల్లా ఎందుకు జాప్యం చేస్తుంది ప్రభుత్వం? అంటే ఈ కేసు తరపున అందరినీ బెదిరించేస్తే బెదిరిపోతామనుకున్నారా? ఏమనుకుని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఇటువంటి వేషాలు వేస్తూ ఉంది? అంటే ఎవరు మాట్లాడుకోకుండా అందరినీ బెదిరించేస్తే అందరూ మీ చెప్పు చేతల్లో ఉంటారు, మీరు ఇష్టానుసారంగా చేద్దాం అనుకుంటుందా పోలీస్ డిపార్ట్మెంటు? నేను అందరినటువంటి కాదు, మిస్టర్ ఎస్పీ, మిస్టర్ డీజీపీ అండ్ మిస్టర్ సీఎం, నీకు కూడా తెలుసు సీఎం గారికి. నేను ఒక తప్పుడు కేసులో 48 రోజులు జైల్లో ఉన్నాను. నేను ఆర్థిక నేరం చేయలేదు, లేకపోతే స్కాములు చేయలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు మీద జైలుకి రిమాండ్కి వెళ్ళింది లేదు. ఎవడి గురించో పబ్లిక్ ఇష్యూస్ గురించి నేను పోరాడతాను తప్పితే నేను ఎప్పుడు కూడా ఎవరికెళ్ళినా ఎవరో ఆపదలు ఉన్న వాళ్ళ గురించి వెళ్తాను, లేకపోతే అంబేద్కర్ విగ్రహాలు పెట్టకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అది కాకుండా నా మీద ఏదైనా తప్పుడు కేసు, ఏ కేసు అన్నా ఇదిగో ఈయన కొట్టాడు, ఈయన చేశాడు, అది చేశాడు అన్న తప్పుడు కేసు ఏదైనా చూపించండి నా మీద. ఇది ప్రవీణ్ ప్రగడాల అది హత్య అని నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నప్పుడు మీరు ఆత్మహత్య అంటున్నారు. ఆత్మహత్యని ప్రూవ్ చేయలేకపోతున్నారు, యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయలేకపోతున్నారు. నేనేమో అది హత్య చేసి అక్కడ పడేశారు బాడీని అంటున్నాను. నేను ఏకంగా సీన్ కన్స్ట్రక్షన్స్లో కూడా బండిసుకుని వెళ్తాను, మీరు రండి అన్నాను. దానికి మీ దగ్గర నుంచి సమాధానం రాలేదు. పోనీ ఆ రోజున హాస్పిటల్ చెక్ చేశారంటే ఏ హాస్పిటల్ చెక్ చేయలేదు. ఎంతో తప్పండి అది. అంటే ఇన్వెస్టిగేషన్ అంటే యాక్సిడెంట్ అనేది ఎలా చూపించాలా, మొత్తం దృష్టాంతా దాని మీద పెడితే అసలు ఈ హత్య అన్న వైపు ఇన్వెస్టిగేషన్ ఎలాగపోతే ఇది ఎలాగ ఇన్వెస్టిగేషన్ అవుతుంది? ప్రవీణ్ పగడాల అన్న ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఆయన ఆప్తుడు, భార్యకి భర్త, పిల్లలకి తండ్రి. బట్ సంఘాలన్నీ ఈ రోజున మేమందరం ఆయన కుటుంబ సభ్యుడు అనుకునే మేమందరం కూడా ఆయన హత్య జరిగిన విధానాన్ని చూసి ఆయన్ని కొట్టి పారేశారు. ఎందువల్లంటే మేము హత్యని ఎలాగనుకుంటున్నాం? తల మీద గాయాలు ఉన్నాయి, హెల్మెట్ ఉంటే తల మీద గాయాలు ఎలాగుంటాయి? ముక్కు మీద ఇలా కోసుకుపోయినట్టు గాయాలు ఉన్నాయి, బండి మామూలుగా ఉంది, పడేసినట్టు మీద పెట్టినట్టు ఉంది. ఎన్నిటి వైపు దృష్ట్యా మేము హత్య అంటుంటే మీరు యాక్సిడెంట్ అంటున్నారు. తర్వాత నిన్న నా మీద ఒక కేసు పెట్టారు, హర్ష్ కుమార్ మీద కేసు పెట్టాం. 196-97 కాదు, అది 196 బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం పెట్టాను. నేనంట మత విద్వేషాలని రెచ్చగొడుతున్నానంట. నేను ఎక్కడ నా మొత్తం ఇంటర్వ్యూస్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో మాట్లాడాను, ఛానల్స్లో మాట్లాడాను, నా ప్రెస్ మీట్లో మాట్లాడాను. ఎక్కడ ఒక్క మాట, ఏ మాట అన్నా సరే ఛాలెంజ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి, మీరు ఫూల్స్ అయిపోతారు. ఒక్క మాట ఇగో ఈ మాట వల్ల మేము ఇలా పెట్టాం అన్న మాట ఎక్కడన్నా చూపించగలరా? హిందువులే హత్య చేశారనలేదు, ముస్లింలే హత్య చేశారనలేదు. హిందూ ఫ్యానటిక్స్ అన్న చేసి ఉండొచ్చు, ముస్లిం ఫ్యానటిక్స్ అన్న చేసొచ్చు, క్రిస్టియన్స్లో కూడా ఈయన అభివృద్ధి ఈయన అభివృద్ధిని సహించుకోలేని వాళ్ళన్నా చేసి ఉండొచ్చు అని చెప్పని తప్పితే ఎప్పుడు ఏ మతం మీద నేను నేరం మోపలేదు. ఒక నిజాన్ని బయటకు తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దానికి నన్ను నా మీద కేసు పెట్టి నేను ఏమన్నా చిన్నపిల్లున్నా, నాకేం చట్టం తెలీదా, నేను ఏమన్నా మీకు భయపడి ఉన్నా? ఎన్ని కేసులు పెట్టారు నా మీద? ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా కేసులు పెట్టకుండా ఉందా? చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టాడు, జగన్ ఎన్ని కేసులు పెట్టాడు? ఏ కేసు అన్నా నాది పోరాటంలో కేసులు తప్పితే నేను ఏమన్నా ఆర్థిక నేరాలు చేశాను, అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఏమున్నాయి నా మీద? అందుకని ప్రజలు ఈ రోజున హర్ష్ కుమార్ నమ్ముతున్నారు, ఒక సమాజం నమ్ముతుంది. నేను సెక్యులర్ని, నేను హిందూ మతాలు ఆచరిస్తాను, క్రిస్టియన్ మతం ఆచరిస్తాను, మొన్న రంజాన్ మతం కూడా ఆచరించాను, మొన్న ఇఫ్తార్ కూడా పెట్టాను. క్రిస్మస్ చేసుకుంటాను, ఈస్టర్ చేసుకుంటాను, దీపావళి చేసుకుంటాను, వినాయక చవితి చేసుకుంటాను, రంజాన్ చేసుకుంటాను, బక్రీద్ చేసుకుంటాను. సెక్యులర్ భావాలు ఉన్న కుటుంబం మాది. మా కోడలు జైన్,
నా భార్య వేరే కులం, కొప్పుల వెలమ కులం, నేను మాల, ఇలా రకరకాల కులాలున్న కుటుంబం మాది. ఒక కులం మీద కానీ ఒక మతం మీద కానీ మాకు ప్రత్యేకమైన ఇది ఉండదు. అందరూ సమానమే. సెక్యులర్ కుటుంబం అనడానికి, సెక్యులర్ అని నేను అనడానికి ఏదన్నా అన్ని రుజువులే. నేను మనసులో ఏ దేవుడిని కొలుస్తాను, నేను మనసులో ఏ దేవుడిని పూజించుకుంటాను, అది నా సొంత అభిప్రాయం. నేను ఆ దేవుడిని కొలుచుకుంటాను. బట్ అందరి దృష్టిలో మటుకు నేను ఖచ్చితంగా అన్ని దేవుళ్ళ గురించి నేను ఎక్కడా కూడా ఒక యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ 10 years of MP, అన్ని మతాలని గౌరవించాలి, అన్ని మతాలని సమానంగా చూడాలన్న దృక్పథం నాది. కాబట్టి పిచ్చి కేసులు పెడితే భయపడిపోతాడని అనుకోకండి దయచేసి. మీరు చిన్న సాక్ష్యం, చిన్న వర్డ్, ఈ 14 రోజుల్లో నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఎన్నో ఒక్క వర్డ్ కూడా మీరు నా దగ్గర నుంచి మీరు సేకరించలేరు నేను తప్పుడు వర్డ్ యూజ్ చేసినట్టుగా. కాబట్టి కేసు విత్డ్రా చేసుకోండి, పరుగు పోద్ది లేకపోతే. థ్యాంక్ యూ. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా ఇన్వెస్టిగేషన్ పూర్తవకుండా అవన్నీ ఫేక్ వీడియోస్ మీరే అనేస్తుంటే మీరు ఒరిజినల్ వీడియోస్ ఉంటేనే కదా ఫేక్ అని చెప్పాలి. అంటే ఏ బేస్డ్ మీరు అది మర్డర్ కన్ఫర్మ్ చేసేస్తారు, మీరు మర్డర్ కావచ్చేమో అనుకోకుండా ఇదే మర్డర్ మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? ఫేక్ వీడియోలు అని నేను అన్నది కదండి, అదే నేను అన్నకు మాట కాదండి, అది ఫేక్ వీడియోలు అని ఐజీ చెప్పాడండి. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఐజీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ వార్తా ప్రసారాల్లో వచ్చినాయి అన్నీ కూడా ఛానల్స్ కాదు, నేను చెప్పేది ఛానల్స్లో వచ్చినాయి అన్నీ ఫేక్ వీడియోలు, దానికి పోలీసులకు రిలీజ్ చేసిన వీడియోలకి సంబంధం లేదని ఐజీ చెప్పాడు. ఐజీని కూడా ఫేక్ అని ఎలాగడుగుతారా, ఎలాగా ఫేక్ అని చెప్తారని అడగండి. ఐజీ చెప్పిన మాటలే నేను చెప్తున్నాను, నేను సొంతంగా చెప్పిన మాటలు ఏం లేవు. ఇంకా హత్యని నేను ఎందుకు డౌట్ పడుతున్నాను? ప్రతి మానవుడికి, ప్రతి వాడికి కూడా అనుమానించే ఇది ఉండాలి, ప్రశ్నించే హక్కు ఉండాలి. అదే మన భారతదేశం సెక్యులర్ విధానం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నేను హత్య అని అనుకుంటున్నాను, వాళ్ళు యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు. నేను ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలి 14 రోజుల్లో, లేదంటే హత్య మీద దర్యాప్తు చేయాలి. ఎందుకు నేను హత్య అనుకుంటున్నాను? తల మీద దెబ్బలు, చెప్తున్నాను కదా, తల మీద దెబ్బలు ఉన్నాయి, ముఖం మీద దెబ్బలు ఉన్నాయి, ప్రతి చోట దెబ్బలు ఉన్నాయి. అటువంటిప్పుడు యాక్సిడెంట్ ఎలా అవుతుంది? హెల్మెట్ పెట్టుకున్నవాడు తల మీద దెబ్బలు ఎలా వస్తాయి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నాకు కాన్ఫిడెన్షియల్గా తెలిసింది సస్పీషియస్ ఏంటంటారు, సస్పీషియస్ ఇంజరీస్. తర్వాత ఈ ఫేక్ వీడియోల్లో అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మందులు కొన్నాడని చెప్పి, లిక్కర్ కొన్నాడని రకరకాల వీడియోలు వచ్చింది. నేను అన్నాను లిక్కర్ కొంటే తప్పేముంది, తప్పేం కాదు కదా అని చెప్పాను. కానీ అతను లిక్కర్ తాగడంట. చాలామందిని అడిగాను, లిక్కర్ తాగడంట, లిక్కర్ తాగి క్వశ్చనే లేదు, అతను లిక్కర్కి అలవాట్లేదు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత దాన్ని మనం ఎలాగ వినండి, లింకన్ గారు నేను ఆయన సమాధానం చెప్తున్నాను కదా, పక్కన డిస్టర్బ్ చేస్తారు ఎందుకండి. ఇప్పుడు ఆ ఫేక్ వీడియోలు ఆ రకంగా వాళ్ళు చెప్పారు. అప్పుడు మీకు ఒక హత్య కేసు కానీ ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు 100 మందిని నమ్మించాలి. 99 మంది నమ్మి వాళ్ళు నమ్మితే అది ఇదవదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది. సో దాట్ మీరు దాని ప్రకారం మీరు నాకు కూడా కన్విన్స్ చేయండి, ఇది హత్య అని ప్రూవ్ చేసి చెప్పండి. నాకే కాదు, ప్రజానీకాన్ని అందరికీ హత్య అని చెప్పండి, లేదంటే యాక్సిడెంట్ అని చెప్పండి. ఇగో యాక్సిడెంట్ అని ఇది ఏమీ అనౌన్స్ చేయకుండా సస్పిషియస్ డెత్ అని చెప్పి 14 రోజులు పెట్టుకుంటారు. ఓ పక్క ఏమో యాక్సిడెంట్ అని ప్రచారం చేస్తూ, దిస్ ఈజ్ నాట్ గుడ్. మీ పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ని రోజులు పెట్టుకోవడం వల్లే సంఘంలో కానీ సమాజంలో కానీ ఇటువంటి ధోరణి అన్నది ప్రబలిపోతుంది. ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వీడియోలు చేసుకుంటున్నారు. ఆ వీడియోలు వచ్చినంతకాలం చాలామంది దుర్మార్గులు ఇష్టానుసారంగా వాళ్ళ ప్రవీణ్ పగడాలని తాగుబోతూ తిరుగుబోతూ అని చెప్పేసి తప్పు కదా. అది ఒక మనిషిని చనిపోయిన తర్వాత ఆయన్ని క్యారెక్టర్ని చంపేయడం అన్నది ఎంత దుర్మార్గం. అంటే 10 మంది పిచ్చి కుక్క అని కొట్టేసి అందుకని చంపేసామని అంటానుగా, తప్పది. 196 నా మీద ఎందుకు కడతారంటే నేను ధైర్యంగా వచ్చి ముందుకు మాట్లాడతాను. వాళ్ళ కోపం అంతా నా మీద పెట్టయితే తక్కిన వాళ్ళందరూ ఇది అవుతారండి. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఈ ఫేక్ వీడియోలని ప్రచారం చేసినాయి. ఎందుకు పెట్టట్లేదు వాళ్ళ మీద కేసులు?
గతంలో ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు కదా. నేను ఆధారాలు ఎక్కడున్నాయని ప్రకటించలేదు ఎప్పుడు. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నేనేం చెప్పలేదు. ఎప్పుడు స్పష్టమైన ఆధారాలు ఎక్కడున్నాయి? స్పష్టమైన ఆధారాలు అంటే ఆ బండి పడిపోయిన విధానం, ఆ బండి అతని మీద పడిపోయిన విధానం, దెబ్బలు. లేకపోతే స్పష్టం నేనేమన్నా చూశాను వెళ్ళి 11:40కి. ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన భార్య జెసికా కూడా అసలు ఏమీ చెప్పట్లేదండి ఈ విషయం. మీరు చెప్పిన కదా ఎక్కడ కూడా కుటుంబ సభ్యులు ఏమని చెప్పారండి? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది, అదే కదా చెప్పారు. మాకు నమ్మకం లేదు. ఆవిడతో ఏకీభవించవలసిన అవసరం నాకేంటి? నా డౌట్లు నన్ను తీర్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. ఆవిడ నమ్మితే లోకం అంతా నమ్మేమన్నట్టు కాదు కదా. వాళ్ళ అభిప్రాయం అది. ఆవిడ నమ్మింది కాబట్టి నన్ను నమ్మంటే నేను ఎందుకు నమ్ముతాను? నమ్మను. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ రోజున నేను కానీ లేకపోతే ఆ బాడీని తీసుకెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి నా హెల్ప్ వల్ల, నా కోఆపరేషన్ వల్ల, నేను అక్కడ యాక్ట్ చేసిన విధానం వల్ల బాడీని బయటకు తీసుకెళ్ళగలిగారు. కాదని మనం చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇది హర్ష్ కుమార్ సాయం లేకుండా మేము తీసుకెళ్ళగలము అన్నది చెప్పమనండి. తీసుకెళ్ళిపోగలం అన్న ఒక మాట చెప్పమనండి. నేను కానీ లేకపోతే 60,000 మంది 300 మంది పోలీసులు ఉన్నారు. దుఃఖైపోతారు పోలీసులు ఆ రోజు నేను లేకపోతే. ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నాను. అంత సముదాయించి, అంత సంజాయించి అందరినీ జనాల్ని వెళ్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది, గొడవ చేయొద్దు, ఎవరు దగ్గర రావద్దని చెప్పి ప్రధాన ద్వారం గుండా తీసుకెళ్ళాను. దొంగదారిలో తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు పోలీసులు. అది నా క్యారెక్టర్. నేనెందుకు గొడవలు సృష్టిస్తాను? శాంతి భద్రత సమస్య ఎందుకు కల్పిస్తాను? సారీ, అది మీరు అడగాలండి. మీరు ఎవరన్నా అడుగుతున్నారా? పోలీసు వాళ్ళు కూర్చోబెట్టిన వీడియో క్లిప్పింగ్ అన్నీ చూసి వచ్చేసారు. ఏమండి అది కాదండి 202 చూసా, అది కాదండి మెయిన్ అనుకున్నాయన్నా. ఏమండి బిట్టికని చూపించండి. ఎలా చూపించాలండి? టీవీలు ఎలా చూపెడుతున్నాయి? స్లో ఇలాగ మామూలుగా వెళ్ళిపోతున్నాయి. చూపించేస్తే మీరేమో వినేసి వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేకుండా మీరు ఎక్కడ చూపించారు? నేను ప్రెస్ మీట్ అంతా చూశానండి. మొత్తం ప్రెస్ మీట్ అంతా లైవ్ చూశాను నేను. మీకు ఏం చూపించారు? మీరు వాళ్ళ దగ్గర మాట్లాడరు. మీరు ఎందుకు అడగలేరు? భయమా? ఒకసారి హెల్మెట్ తీసి పరిస్థితి లేదంటారా? ఒకసారి కూడా హెల్మెట్ తీసుకుంటారు కదా, ఆగారంటే హెల్మెట్ తెస్తారు. ఎవరైతే మాస్క్ తీసుకుంటారు ఫ్రీగా ఉన్నారు. అదే కదండి. అందుగురించి ఫేక్ వీడియోలు అంటున్నాం కదా. ఇప్పుడు కూర్చున్నప్పుడన్నా ఎవడైనా హెల్మెట్ తీసుకుని కూర్చుంటాడు. రాజమండ్రిలో వచ్చారు అన్నట్టు వస్తుంది కదా వాదన. ఎవరిని? రాజమండ్రి నామవరం స్థలం తీసుకోవడానికి, నామవరంలో స్థలం తీసుకోవడానికి వచ్చారని అంటున్నారు కదా. ఆయనకి నామవరంలో స్థలం ఉందటండి. ఆయన బండి వేసుకొచ్చిన కారణం ఏంటంటే ఆవిడ వద్దన్నారట ఇంట్లో. ఎందుకు బండి మీద అంటే, నాకు రాజమండ్రి వెళ్తే తిరగడానికి ఉండట్లేదు, అందుకని ఇది బండి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాను, తర్వాత ఎప్పుడన్నా నేను ఫ్లైట్లో వెళ్ళినా నాకు బండి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో బండి మీద వచ్చాడని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ స్థలం ఉంది? ఒకళ్ళు కేశవరంలో చెప్పారు, పోలీసు వాళ్ళు నామవరం అని చెప్పారు. అక్కడ ఏదో ఒక మళ్ళీ సంస్థను ఏదో ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నారని ఒక వార్త. ఎందుకుంటుంది సార్? ఏమండి నాకు అవసరం ఏంటండి ఇన్వెస్టిగేషన్? ఏమండి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని దీని మీద. ఫోన్పే నెంబర్ నుంచి వెళ్ళిందా లేదా అని అడుగుతున్నారు కదా. ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయి? పోలీసులు సీజ్ చేశారు. ఫోన్పే రిసీట్ ఏబిఎన్ వాళ్ళు ఎలా చూపించగలరు? అంటే ఆంధ్రజ్యోతిలో ఏదో ఏబిఎన్ ఏదన్నా వచ్చింది అంటే అక్కడికి ఏబిఎన్ వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టుగా వాళ్ళకి ఎలా తెలుసు? దాన్ని కూడా ఫేక్ అనే కదా పోలీసులు చెప్పింది. తర్వాత దాన్ని కూడా ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా మీరు ఆ వీడియోలో ఫోన్పే అని అంటున్నారు. అది ఫేక్ అని చెప్పిన తర్వాత మనం దాన్ని ఎలాగ విశ్వసించగలం? చెప్పండి సార్. పోలీసులు ఒకసారి ఇది ఫేక్ అని నిర్ధారించిన తర్వాత మనం ఏం చెప్పగలం? ఇప్పుడు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారండి, 60,000 కోట్ల డ్రగ్స్. ఎవరు సమాచారం ఇచ్చారండి? ఇంటర్పోల్ సమాచారం ఇచ్చిందండి. ఇంటర్పోల్ సమాచారం ఇస్తే పోర్టుకి వెళ్ళారు, సిబిఐ అధికారులు వెళ్ళి పట్టుకున్నారండి.
సిబిఐ అధికారులు పట్టుకున్న తర్వాత ఆ సిబిఐ అధికారులు పట్టుకున్న దాన్ని సీజ్ చేశారండి. సీజ్ చేసి ప్రాథమిక దర్యాప్తులో కొకైన్ ఉన్నట్టు దాని ఖరీదు 60,000 కోట్లు ఉన్నట్టు మార్కెట్లో ప్రకటించారండి. తర్వాత 6 నెలలు కొత్త గవర్నమెంట్ వచ్చిందండి. 6 నెలలైంది. 8 నెలలైన తర్వాత సిబిఐ ఏమైనా ఇచ్చిందండి, దాంట్లో కొకైన్ సబ్స్టాన్స్ లేవని చెప్పిందండి. ఎవడన్నా మాట్లాడగలిగావా? అలాగే ఉంటుంది పోలీస్ దర్యాప్తులను. అధికారంలో ఉన్నవాడి యొక్క అధికార దుర్వినియోగం కూడా అలాగే ఉంటుందండి. సార్ రీపోస్ట్ మార్టంకి ఎన్ఓసి అడిగారు, మరి ఎవరు తప్పకుండా హైకోర్టుకి వెళ్ళి రీపోస్ట్ మార్టంకి నాకు ఎండార్స్మెంట్ కలెక్టర్ గారు ఇచ్చారండి, ఎస్పీ గారు ఇంకా ఇవ్వలేదు ఎక్నాలెడ్జ్మెంట్. కాబట్టి అది నేను డెఫినెట్గా రీపోస్ట్ మార్టం చేస్తాను. ఇప్పుడు కూడా వాళ్ళు రీపోస్ట్ మార్టం ఎందుకు లేట్ చేస్తున్నారంటే, గమ్ముని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తే హర్ష్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళిపోతాడు అర్జెంటుగాను దీన్ని పట్టుకుని. కాబట్టి దీన్ని లేట్ చేస్తే ఆ కడుపులో ఉన్నటువంటి కొంత అన్నీ కరిగిపోతాయి. అప్పుడు మనం ఏదో సంథింగ్ ఈజ్ బిహైండ్ దట్. అందుకనే లేట్ చేస్తున్నారు. అన్ని సబ్స్టాన్సెస్ దొరకకుండా ఉండడానికి లేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అన్నాడు కదా, ఆడి గురించి నేనేం చెప్తాను కానీ సరే, ఎనీహౌ మీరు అడుగుతున్నారు కాబట్టి ఆధారాలు ఉన్నాయి అని అన్నాడు. ఆధారాలు ఉంటే చూపించమనండి, అంతకని ఎక్కువ మాట్లాడిన తన గురించి నేను. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు చనిపోయారని పలకరించాను. తర్వాత ఆయనే చెప్పాడు దీని గురించి. అంతకుముందు వరకు నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు ఆగాను, అయిపోయిన తర్వాత ఆయనేమో వీడియోలు చూసి సాటిస్ఫై అయ్యాడు, నేను సాటిస్ఫై అవ్వలేదు. ఆయన బయటకు వచ్చి ఇది యాక్సిడెంట్ అన్నాడు, నేను కాదన్నాను. అంతే మా ఇద్దరికి డిఫరెన్స్. హర్ష్ కుమార్ గారు అన్నారు బలమైన ఆధారం ఉంది నాకు, ఇది హత్య అని అన్నారు, ఇది యాక్సిడెంట్ అని అన్నారు. దానికి నాకు బలమైన ఆధారం ఉంది, బయట పెట్టామోనండి. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. పోలీసులు రిలీజ్ చేసిన ఫస్ట్ వీడియో, ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ వీడియోలోనే దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నల్లటి పొగ వచ్చింది. ఆ పొగ ఇప్పుడు వచ్చి ఎవరో ప్రస్తావించలేదు, ఎవరో క్లారిటీ ఇవ్వలేదు, ఎవరో దాని గురించి అసలు సబ్జెక్టే మాట్లాడలేదు. అది ఒకసారి మళ్ళా వీడియో కాదు, ఆ పొగ గురించి నేను వచ్చి ఆ పొగ గురించి పోలీసులు ఎదురుగుండానే డిస్కషన్ అయిందండి. నేను ఆ పొగ గురించి నేను స్టేట్మెంట్ ఇచ్చానండి. ఏమని పోలీసులకి, నాకు ఈ పొగ కనబట్టలేదు, ఇది నేను నమ్మలేని, ఇది యాక్సిడెంట్ అన్నట్టు పోలీసులకే చెప్పాను. తర్వాత నా వీడియో కాన్ఫరెన్స్లో, నా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా దాని గురించి చెప్తాను. అది ఒక పొగ చూసి నేను నమ్మలేను. ఇంకో చోట చాలా ఫేక్ వీడియోల్లో యాక్సిడెంట్ వెనకాల పడిపోయినట్టు చెప్తున్నారు. తర్వాత ఆ బండి వేసుకుని మళ్ళీ ఎలాగ వస్తున్నాడన్నా చూపించాలి కదా, ఏ వీడియోలో లేదు. ఇంకోటి ఎస్పీ గారు అనుమానాస్పద కారులు 4 ఉన్నాయి, దాంట్లో కారోడు కాతేరులో దిగిపోయాడు. ఆ దిగిపోయిన తర్వాత బండి వెళ్ళిపోతుంది, బండి వెళ్ళిపోతున్నది, బ్యాగ్ ఏమో పక్కకు ఉరిగిపోయింది, ఇదేంటి బ్లింకర్ లైట్ వేసుకుని వెళ్ళిపోతున్నారని చెప్పాడు. ఎవడన్నా సరే మనం ఉన్నామండి, మన బ్యాగ్ ఉరిగిపోతుంది, పడిపోయేలా ఉంది, ఏం చేస్తామండి, మనం దిగి స్టాండ్ వేసుకుని బ్యాగ్ని సరి చేసుకుని వెళ్తాం. మరి అలాగే వెళ్ళిపోతున్నాడంటే ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన విషయాలు, ఇవన్నీ బయట పెట్టాల్సిన విషయాలు. ఇది ఎస్పీ గారు చెప్పిన మాట.